ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం అంతా ప్రభు మనల్ని ప్రేమించి కాపాడారు. కనుకనే మంగళవారం నాడు తిరిగి మరలా జీవవాక్య ధ్యానాల పక్షంగా వాక్యం వినే అవకాశం ఇచ్చారు. దేవునికి వందనాలు. మీరు వింటున్నారు, వీక్షిస్తున్నారు, కొత్త వారికి పరిచయం చేస్తున్నారు. మిమ్మల్ని నేను మనసారి అభినందిస్తున్నాను. ఇంకెవరైనా మన బంధువులు, మిత్రులు ఎవరికైనా తెలియపరచవలసిన పరిస్థితి ఉంటే తెలియచేయండి. మనం అందరూ దేవుళ్ళు ఎదగటానికి ఇది ఒక చిన్న సాధనం. ఎంతోమంది దైవజనులు ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు దేవుని యొక్క సువర్తమానం అందించడానికి. అంచేత అందులో ఒక చిన్ని భాగం, ఒక చిన్న కృషి మనం చేస్తున్నాం అంతే. అంచేత మరొకసారి మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ధర్మశాస్త్ర గ్రంథమును నీవు తప్పిపోకూడదు, బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి జాగ్రత్త పడు అని చిన్న టైటిల్ పెట్టుకుందాం. జాగ్రత్త పడు. నిన్న మంగళవారం నాడు మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసాం. దాని కొనసాగింపుగా ఈ వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం మనం చేస్తున్నాం. అక్కడ వాక్యానికి లోబడటం, విధేయత చూపటం అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అదే వాక్యం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక క్యాప్షన్తో మనం ధ్యానం చేస్తున్నాం. ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటిన తర్వాత యొర్దాను నది వరకు, అంటే కనాను దేశంలో ప్రవేశించడానికి ముందు వరకు కూడా 40 సంవత్సరాలు దేవుడు మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నారో, ఇప్పుడు యొర్దాను నది దాటిన తర్వాత అక్కడ కనాను దేశాన్ని ఆక్రమించుకోవటం, స్వతంత్రించుకోవటం, వారందరూ కలిగి ఉండడానికి యెహోషువ కూడా అలాగే నేను తోడుగా ఉంటాను అని దేవుని యొక్క వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోషేకి ఏ విధమైన నడిపింపుని ఇచ్చానో నీకు కూడా నేను అదే విధమైనటువంటి నడిపింపు నేను ఇస్తాను. కనుక ఆజ్ఞ, మాట, వాక్యం ఏదైతే ఉందో ఆ ప్రకారంగా నువ్వు చెయ్యి. ప్రియమైన వల్లరా, ఇక్కడ ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు వారి ప్రభువులో నడిచారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారికి కలిగి ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల్లో వారు వెళ్ళారు. చిన్న చిన్న దేవాలయాలు ఉండేవి. ఆ దేవాలయాల్లో చాపలు ఉండేవి. ఈతాకు చాపో, తాటేకి చాపో, లేకపోతే కొన్ని చిన్న చిన్న దేవాలయాల్లో వారు కూర్చోవడానికి ఎవరి గోను బట్టి వారే తెచ్చుకునేవారు. అందరూ కిందే కూర్చునేవారు. ఒక్కొక్కసారి పాదిరయ్య గారు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితుల్లో ఆయన కూడా వచ్చిన స్టూల్ పెట్ లాంటిది ఏదైనా వేసుకొని కూర్చోవడం, నిలబడి వాక్యం చెప్పడం జరిగేది. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు వచ్చాయి, చాలా సౌకర్యాలు వచ్చాయి. ఎవరం కూడా కింద కూర్చునే అవకాశం లేదు. బెంచెస్ వచ్చాయి, ఫ్యాన్లు వచ్చాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఏసీలు వచ్చాయి కదండి. అయితే ఈ సౌకర్యాలు పెరిగే కొద్దీ మనిషి దేవునిలో వెనకబడుతున్నాడు. సౌకర్యాలు పెరిగే కొద్దీ దేవుని వాక్యానికి విధేయుడు అవటంలో వెనకబడుతున్నాడు. సౌకర్యాలు పెరిగే కొద్దీ అవిధేయత పెరుగుతూ ఉంటాయి. పూర్వకాలం చిన్న చిన్న దేవాలయాలు, అక్కడ ఫ్యాన్ ఏమీ లేదండి, ఒక గుమ్మం అంతే, చిన్న కిటికీలు 2 ఉండే, అందులోంచి పెద్దగా గాలి వచ్చేది కాదు. కానీ వారు చాలా భక్తిగా ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. అంచేత ఆ వరవడి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషువతో దేవుడు అదే చెప్తున్నాడు. మోషే 40 సంవత్సరాలు ఎలాగైతే నా మాట విన్నాడో, ఆజ్ఞలకు లోబడ్డాడో, నేను చెప్పిన ప్రకారంగా ఎలాగైతే చేశాడో, నువ్వు అలా చేస్తే తప్పకుండా నువ్వు ఈ దేశాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. ఈ 11 గోత్రాల వారికి దానిని నువ్వు పంచిపెట్టగలుగుతావు అనేటువంటి మాట ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను వాక్యంలోకి వెళ్ళే ముందు యెహోషువ గురించి 2 మాటలు చెప్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనిస్తే, ఎలీషా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ, అక్కడ ఆ మాట మనం చూస్తాం. ఆ తర్వాత సంఖ్యాకాండంలో
మొదటి అధ్యాయం 20వ వచనంలో ఎలీషా మాయి అని ఉంటుందండి. ఎలీషా మాయి అయితే ఎలీషా మాయు అనే మాట ఉంటుందండి. అక్కడ ఈ విషయం ఎందుకు ఎత్తారంటే ఈయన ఎఫ్రాయిము గోత్రికుడు. ఎఫ్రాయిం అనే గోత్రం నుంచి ఈ ఎలీషా మాయి వచ్చారు. ఆయన నుంచి నూను నుంచి యెహోషువ వచ్చారనేది మరొక సంగతి. అదే సంఖ్యాకాండంలో 13వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు నూను కుమారుడు హోషయ్య అని రాస్తుందండి. యెహోషువ అని రాసలేదు అక్కడ. నూను కుమారుడు హోషయ్య అని రాస్తుందండి. ఆ హోషయ్య అనే మాటకి అర్థం ఏంటంటే సాల్వేషన్, రక్షణ అని అర్థం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 44వ వచనంలో యెహోషువ అని ఉంటుందండి. చూడండి, ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా ఈయన పేరు ప్రస్తావించబడింది. యెహోషువ దానికి అర్థం ఏంటంటే హోషయ్య అని ఉంటుంది. మళ్ళీ యెహోషువ అనే మాటకి అర్థం ఏంటంటే హోషయ్య అని ఉంటుంది. ఈ హోషయ్య అనే దానికి మోషే పెట్టిన పేరు ఏంటంటే యాషువా. హిబ్రూ భాషలో యాషువా అని ఉంటుందండి. యేసు ప్రభును కూడా అదే పేరుతో పిలిచారు, యాషువా అని పిలిచారు. తర్వాత యేసు అనే లేకపోతే యేసు క్రీస్తు అనే లేకపోతే క్రీస్తు యేసు అని మనం అనుకుంటున్నాం. కానీ మొట్టమొదట ఆయనకు పెట్టబడిన పేరు ఏంటంటే యాషువా, రక్షకుడు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో యేషువా అని ఉంటుందండి. అక్కడేమో యాషువా అని ఉంది, ఇక్కడేమో యేషువా అని ఉంటుంది. మోషే ద్వారా ఈ యాషువా లేకపోతే యేషువా లేకపోతే యెహోషువ ఏమి నేర్చుకున్నాడంటే మీక్నెస్ అనేది నేర్చుకున్నాడు. అలాగే పేషెన్స్ అనేది నేర్చుకున్నాడు. పేషెన్స్ అంటే సహనం, మీక్నెస్ అంటే తగ్గించుకోవటం. ప్రియులారా, ఏంటి సహనం? ఒకలా ఇద్దరు లక్షల మంది వాళ్ళని నడిపించాలి. అందరూ ఒకలాంటి స్వభావాలు కాదు. విసుక్కునే వాళ్ళు కొందరు, కసుక్కునే వాళ్ళు కొందరు, విచారించే వాళ్ళు కొందరు, ఏలుబడి చేసేవాళ్ళు కొంతమంది, పేర్లు పెట్టేవాళ్ళు కొంతమంది, చాలదని ఎప్పుడు పేదరుపులు అరిచేవాళ్ళు కొంతమంది, ఇలాంటి రకరకాలు. ఏదో చిన్న లోటు రాగానే ఏదో కొండ వీరికి మీద పడిపోయినట్టుగా, మిన్ని వీరికి మీద పడిపోయినట్టుగా వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అన్ని రకాలు సహనం. దాంతోపాటు ఈయన లీడర్. కొంతమంది ఈయన గనపరుస్తారు, ఎందుకంటే ఈయన చెప్తే వాళ్ళు చేయాల్సిందే, ఈయన చెప్పకపోతే వాళ్ళు ఏం చేయలేరు, నిరుత్తరులు అయిపోతారు. కనుక అక్కడ ఈయన ఎప్పుడు ఒక సింహాసనం మీద ఒక రాజులాగా కూర్చునే పరిస్థితి. కానీ ఆయన ఎప్పుడు తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. అందుకనే ఈయనకి నిర్గమాకాండం 24వ అధ్యాయం 13వ వచనంలో మోషే పరిచారకుడు అని వ్రాయబడింది. మోషేతో సమానమైనటువంటి అర్హత, హోదా దేవుడిచ్చాడు కనాను దేశంలో అడుగు పెట్టేటప్పటికి. కానీ అక్కడ మోషే పరిచారకుడు అని రాసి ఉందండి. 32:17 నిర్గమాకాండంలోనే మోషే కొండ దిగుతున్నప్పుడు ఈయన అక్కడ గుడారంలో ఉన్నట్టుగా చూస్తామండి. 33:11 చూస్తాం. లేకపోతే సంఖ్యాకాండం 11:28 మోషే పరిచారకుడు. ఎప్పుడు కూడా ఆయన హెచ్చింపబడలేదు. ఎందుకు ఇవన్నీ నేను జ్ఞాపకం చేశానంటే, ఈ యెహోషువ జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని లేకపోతే స్టడీ చేస్తున్నప్పుడు ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు మనలో ఉండాలి, జాగ్రత్త పడాలి. ఏంటి అదంటే సహనం కావాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం కొనసాగాలి అన్నప్పుడు సహనం కావాలి. సహనం. శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ శ్రమ? నేను భక్తిగా లేనా, ప్రార్థనలో లేనా, విశ్వాసం లేనా, కానుకలు ఇవ్వట్లేదా, గుడికి వెళ్ళట్లేదా, బైబిల్ చదవట్లేదా, నాకెందుకు? వద్దు, సహించుకోవాలి. పౌలు గారికి ఏదో బలహీనత ఉంది. దేవుణ్ణి అడిగాడట, అయ్యా నీ సేవ చేస్తున్నాను కదా, సేవ చేయాలంటే నాకు ఈ బలహీనత ఆటంకంగా ఉంది, నువ్వు తీసేయనాయనా అని ముమ్మారు అడిగాడంటండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆయన అన్నమాట ఏంటంటే నా కృప నీకు చాలు అని అన్నారు. అంటే ఇంకా నువ్వు ఆ బలహీనతలోనే ఉంటావు అని చెప్పారు. దేవా నీకు వందనాలని అదే బలహీనతలో ఆయన ముందుకు కొనసాగుతూ సేవ కొనసాగించారు. క్రైస్తవ జీవితంలో ఇబ్బందులు ఉండవని, లేకపోతే కష్టాలు రావని, శ్రమలు రావని, కన్నీరు దుఃఖం ఉండదని ప్రభు చెప్పలేదు. పైగా అందరికంటే కొద్దిగా ఎక్కువ అవుతుందని చెప్పారు. సహించాలి, అంతము వరకు సహించువాడు ధన్యుడని ప్రభు చెప్పారు. బైబిల్లో వ్రాయబడిన మాట మనం గుర్తు చేసుకోవాలి. సహించాలి. ఆటుపోట్లు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి, కొన్నిసార్లు నష్టాలు ఉంటాయి, కొన్నిసార్లు మనం కొన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రాణం కూడా కోల్పోయినటువంటి భక్తులు ఉన్నారు, ప్రాణం కూడా కోల్పోయినటువంటి విశ్వాసులు ఉన్నారు, కుటుంబాలకు దూరమైనటువంటి వారు ఉన్నారు, కుటుంబాల్లో నుంచి దూరపరచబడిన వారు ఉన్నారు. సహనం కావాలి. రెండవది
ఆయన మనల్ని చాలా హెచ్చిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కదండి. అయితే విధేయత మనం నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, దేవునికిని దేవుని ప్రజలకు మధ్య నిబంధన సంబంధమైనటువంటి బంధుత్వం ఉంది. ఏంటి ఆయన ఏం చెప్పారు? నిబంధన సంబంధమైన బంధుత్వం ఏంటంటే, నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజగా ఉండండి. అది ఒక నిబంధన. కానీ దాని వెనక ఒక బంధుత్వం, నిబంధన. ఆ బంధుత్వం ఉండబట్టే నాయన, తండ్రి, యేసయ్య, ప్రభువ, రక్షకుడా, మహోన్నతుడా, ఎలా పిలిచినా పలికేటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి మన పిల్లలు మనల్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. అందులో తాతల్ని, నానమ్మల్ని, అమ్మమ్మల్ని ఇంకో రకమైన పిలుపులతో పిలుస్తారు. విసుక్కుంటారండి ప్రేమగా వాడు ఎలా పిలిచినా. అలాగే మనం కూడా ముద్దొచ్చినప్పుడు వాళ్ళని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. వాళ్ళు కూడా నా పేరు అది కాదు, నువ్వేలా ఎందుకు నన్ను పిలిచావని అనరండి. చక్కగా వెంటనే రెస్పాండ్ అవుతారు. నన్ను కాకపోతే ఇంకెవరిని పిలుస్తారనేటువంటి గొప్ప ఆనందం. అది నిబంధన సంబంధమైనటువంటి బంధుత్వం. దేవుని చిత్త ప్రకారంగా లేకపోతే దేవుని పక్షంగా ఒక వాగ్దానం ఏంటంటే, కనాను దేశాన్ని మీరు ఆక్రమించుకోండి. ఇది ప్రజల పక్షం. దేవుని పక్షంగా ఏంటంటే నిబంధన సంబంధమైన బంధుత్వం. ప్రజల పక్షంగా ఏంటంటే కనాను దేశాన్ని మీరు ఆక్రమించుకోండి, స్వాధీనపరచుకోండి. అంటే విశ్వాసము ద్వారా దేవుడిచ్చిన దానిని పొందుట, అనుభవించుట అనేది. ఆవేళ వారి ముందు అది ఉంది, వారి ముందు అది పెట్టారు. ఇవాళ మన ముందు ఇంకేదో పెడుతున్నారు ఆయన. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు మన ముందు పెడుతున్నారు ఆయన. వాటిని మనం స్వతంత్రించుకోవాలనేది ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఉద్దేశం. కొంతమంది మధ్యలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కొంతమంది ఆ చివరి దాకా వెళ్ళి ఆ ఎడ్జ్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కొంతమంది ఎందుకు స్వతంత్రించుకోగలుగుతున్నారు? అక్కడ ఏదో ఒక లోటు ఉందన్నమాట, ఏదో ఒక కొరత ఉంది. అక్కడ ఏదో ఒకటి కొరవడింది. అది మన పక్షంగా, దేవుని పక్షంగా కాదు. ఆయన ఎప్పుడు రెడీగానే ఉన్నారు ఇవ్వడానికి. ఆయన ఎప్పుడు రెడీ చేసే ఉంచారు. పొందలేకపోవటం అనేది మన చేతుల్లో ఉంది కదండి. ఒక చిన్న మాట చెప్తాను, నవ్వకండి. వంట చేస్తూ ఉంటారు, ప్రతిరోజు ఆ వంట కరెక్ట్గా ఉండదు. కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అయింది? దేవుడిదా తప్పు? దేవుడిదండి కాదు. ఎవరైతే వంట చేస్తున్నారో ఆ శ్రద్ధగా లేకపోవటం, లేకపోతే అక్కడి నుంచో కొంచెం ఒక నిమిషం ప్రక్కకి వెళ్ళటం, లేకపోతే ఏది ఏ టైంలో వాడాలో ఆ టైంలో వాడకపోవటం, బోళ్ళని కారణాలు. ఆ కారణానికి కారణం వ్యక్తే తప్ప దేవుడు కాదు. ఇది కూడా అంతే మనం గుర్తు చేసుకోవాలి. ఏమండి, యొర్దాను నదిని దాటడం గొప్ప కాదండి. 6 నెలలను కాలినడకను దాటారని మనం చెప్పుకుంటున్నాం, బైబిల్లో చదివాం. అది గొప్ప కాదు. అలా కాకపోతే ఇంకో రకంగా కూడా దాటచ్చు. ఎందుకంటే అది ఎర్ర సముద్రం లాంటిది ప్రమాదకరమైనది కాదు కదా. చిన్న చిన్న నావల మీద, దోణల మీద కూడా దాటొచ్చు. ఏదైనా బలకట్ లాంటి దాని మీద కూడా దాటొచ్చు. లేకపోతే కొన్ని కర్రలు తెప్పగా కట్టి ఒకదానికొకటి చేర్చి అలా కూడా దాటొచ్చు. అది పెద్ద సమస్య కాదు. కానీ దేవునిని నమ్మడం గొప్ప. నదిని దాటడం గొప్ప కాదు, దేవునిని నమ్మడం గొప్ప. ఆయన దాటిస్తాడు, నేను దాటుతాను. యాజకులు మందసాన్ని తమ భుజాలపై పెట్టుకుని, ఆ కర్రలు భుజాలపై పెట్టుకుని, మందసం ఉంది, వారి పాదాలు యొర్దాను నదిని తాకగానే నీళ్లు రాశిగా నిలబడిపోయాయని మనం బైబిల్లో చదువుతాం. దేవుడు చెప్పాడు, యెహోషువ వారికి చెప్పారు, వారు యెహోషువ చెప్పినట్టుగా చేశారు. నీళ్లు రాశిగా. ఏంటండి ఇంత నీరు, మేము అడుగు పెడితే ఎలాగండి, మేము మునిగిపోతామేమో, మా భుజాలపైన బరువు ఉంది, పైగా మందసాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, ఒరిగినా తరిగినా. అంతకుముందు అలాంటివన్నీ జరిగినప్పుడు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొంతమంది ఆ మందసాన్ని తమ దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి గడ్డలు లాంటి జబ్బులు వచ్చి నానా బాధలు పడ్డారు. ఇవన్నీ మాకు తెలుసు కదా, మేము మా పితరులు చెప్పారు, మేము విన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మాకు ఈ పరీక్ష ఏంటని అనలా. నమ్మారు, విశ్వసించారు. ఆయన వాగ్దానం ఎడల వారికి నమ్మకం ఉంది. కనుక ఆయన వాగ్దానం చేసినట్లుగా దైవ సన్నిధి వారితో నిత్యం. అందుకనే
ఈ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, మనం 8వ వచనం మూలవాక్య భాగంగా చూసుకున్నాం. 5వ వచనం మనం చూస్తే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక యుండును. ఆ నీవు అనే దగ్గర నీ అని పెట్టుకో, నీవు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలవజాలడు. నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందును. ఆవేళ యెహోషువకి ఇచ్చిన ఆ వాగ్దానం ఇవాళ మనకు కూడా ఇస్తున్నాడండి. మార్టిన్ లూథర్ గారు మా కర్త గట్టి దుర్గము నేనన్నము ఆయుధం అనే ఒక పాట రాస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎక్కడ కనపడితే అక్కడ, ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేయాలి. డిగ్రీ జారీ అయిపోయింది. ఫెడ్రిక్ ప్రభువు ఈయన్ని కాపాడుతున్నాడు. ఈయన స్నేహితులు కొంతమంది ఈయన్ని జాగ్రత్తగా ఎంతకాలం కాపాడగలరు, ఎంతకాలం దాయగలరు? కనపడితే చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అంటాడు, ఈ వామ్స్ పట్టణంలో ఎన్ని పెంకుటిళ్ళు ఉన్నాయో, ఆ పెంకుటిళ్ళ మీద ఎన్ని పెంకులు ఉన్నాయో, ఆ పెంకులన్నీ దెయ్యాలై నా మీద పడినా నాకు భయం లేదన్నాడండి. ఎందుకంటే దేవుని వాగ్దానం నాతో, నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు. ఒకసారి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎలాగైతే మోషేకు ఈ 40 ఏళ్ళు తోడై ఉన్నానో, నీకు కూడా నేను అలాగే ఉన్నాను. ఇవాళ మనకు కూడా అలాగే ఉంటాడు. ఎప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఏ విషయంలో జాగ్రత్త పడాలి? ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటినీ మనకు బోధింపబడింది. ఇప్పుడు మన విధి ఏంటంటే, మన పక్షం ఏంటంటే, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు ఆ గ్రంథాన్ని, ఆ వాక్యాన్ని, ఆ ఆజ్ఞలను ధ్యానించాలి. అప్పుడు నువ్వు ధ్యానిస్తున్నప్పుడు దివారాత్రులు అదే పని మీద నీవు ఉన్నప్పుడు నీ మార్గమున నీవు వర్ధలు చేసుకొని చక్కగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్తావు. అందుకనే జాగ్రత్త పడు అనేటువంటి ఒక చిన్న మాట. ఇప్పుడు మళ్ళా యెహోషువ గ్రంథంలోకి వచ్చి 5వ వచనం చదివాం కదండి. మన ధ్యానంగా 8వ వచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 9వ వచనం చదువుతున్నాను, ఒకసారి గమనించండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఎదర ఏముందో తెలియదు. అక్కడ ఉన్నటువంటి వారు ఏదో వేగు చూసి వచ్చారు. ఆ వేగు చూసి వచ్చిన వారు కొంతమంది ఇలాగా, కొంతమంది అలాగా అని అన్నారు. కానీ నేను నీకు చెప్పాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు. దిగులు పడకు, జడియకు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీ జీవిత ప్రయాణం అంతట్లో కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. అది కష్టమైన, శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, సంతోషమైన, సమాధానమైన ప్రతి స్థితిలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు. కనుక మనం బాగుండాలి, మనం రక్షింపబడాలి, మన తోటి వారు కూడా బాగుండాలి, వారు రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి? మీరు సమస్త లోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఓకే, విశ్వవాణి వాళ్ళ యొక్క క్యాప్షన్ ఏంటంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించండి. మనం వెళ్ళాలి, కుదరలేదు, వెళ్ళేవారిని పంపిద్దాం. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు కదా, వారికి మనం సహాయం చేద్దాం. ఏ రకమైన సహాయం అయినా సరే ఆ సహాయం మనం అందించి వారిని, బాబు మీరు మా పక్షంగా వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించండి. అది కూడా ఆశీర్వాదమే. భయపడవద్దు అనేది అభయం కాదు, అది రూల్. ఒక రూల్, జీవో అంటామండి, గవర్నమెంట్ ఆర్డర్ అంటాం చూసారా, అలాంటిది ఆయన ఇస్తున్నాడు. నదిని దాటండి, భూమిని స్వతంత్రించుకోండి, ధైర్యంగా ఉండండి కదండి. ఆ 3 మాటలు అక్కడ చూస్తాం మనం. దాటాలి. ఎన్నో దాటాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో దాటవలసిన పరిస్థితుల్లో ఎన్నో ఆటంకాలు, అడ్డులు, అవరోధాలు, అధైర్యపరిచేవారు ఎన్నో ఉంటాయి. వాళ్ళు నెహెమ్యా నాయకత్వంలో ప్రాకారం కడుతున్నారు యెరూషలేము చుట్టూ. చాలా పెద్ద పెద్ద రాళ్ళు అండి. ఒక్కొక్క రాయి ఈ ఒక రూమ్ కంటే పెద్ద పెద్ద రాళ్ళు అవి. అవన్నీ కూలగొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజుల్లో ఈ జేసీబీ లాంటివి, క్రెయిన్స్ లాంటివి లేవు. మనుషుల యొక్క సహాయ సహకారాలతో ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తూ ఉంటే, ఈ సన్బలట్టు, టోబియా ఎలాగా వాళ్ళని కించపరిచారో మనకు గుర్తుంది కదండి. ఒక నక్క ఆ గోడ మీద దూకితేనంటే అది పడిపోద్దటండి.
అంటే మీ 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 బలం ఎంత? ఇక్కడున్న చెత్త చాలా ఎక్కువ, మీ వల్ల కాదు. ఈ స్క్రాప్ మీరేమి క్లియర్ చేయలేరు, గోడ మీరు కట్టలేరు, మీ వల్ల కాదు. జీవిత ప్రయాణంలో మనల్ని బలహీనపరిచేవారు చాలామంది ఉంటారు, వెనక్కి లాగేవారు చాలామంది ఉంటారు. అందులో కొంతమందికి అదేమో అలవాటు, కొంతమంది అసూయ చేత ఒకవేళ మనం ముందుకు వెళుతుంటే వెళ్లకుండా అడ్డుపడేటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళ చేయకపోయినా ఇంకెవరినో ప్రేరేపించి మన దారికి ఆటంకాలు కల్పించేవారు కొంతమంది ఉంటారు. ఇవన్నీ నిజాలు. కానీ మనం జ్ఞాపకం చేసుకుందాం, మన ప్రభు మనకు వాగ్దానం చేశాడు, నిబ్బరము కలిగి నువ్వు ధైర్యంగా ఉండు, జడియకు, దిగులు పడకు, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నమ్ముదాం, సంపూర్ణంగా నమ్ముదామండి, విశ్వసిద్దామండి. వేసే ప్రతి అడుగులో ఆయన సహాయం మనకు ఉంది. ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంటి? లేదు. కనుక ఇవన్నీ మన జీవితంలో ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే బిడ్డలుగా ఉండాలి, చదివే బిడ్డలుగా కాదండి. చదవమని చెప్పలే, ధ్యానించాలి కదా. పెరుగు తోడు పెడతారు పూర్వకాల అమ్మోళ్ళు, ఇప్పుడు మరి రెడీమేడ్ కొనుక్కుంటున్నాం అనుకోండి, తోడు పెడతారు. పెరుగు తోడుకున్న తర్వాత అందులో నుంచి వెన్న రావాలంటే ఏం చేయాలి? చిలకాలి. చిలికిన తర్వాత కొంచెం చేతులు లాగుతాయి, కొంచెం జబ్బలు లాగుతాయి. ఒక్కొక్కసారి ఆ కవ్వాన్ని ఇలాగ అంటే చేతులు కూడా మంట పుట్టొచ్చు, నడువు లాగొచ్చు పొందిగా ఆ పాత్ర దగ్గర కూర్చుని చేయడానికి. ఇప్పుడంటే అన్నీ మెట్ల పాత్రలు వచ్చే, పూర్వదినాల్లో మట్టి పాత్రలో పాలు తోడుపెట్టి చిలుకుతూ ఉండేవారు. ఆ కవ్వం కొంచెం గట్టిగా తగిలితే ఆ మట్టి పాత్ర పగిలిపోద్ది. కనుక బహుజాగ్రత్తగా ఆ కవ్వం దాని గోడలకు తగలకుండా, అంచులకు తగలకుండా, అడుగు భాగానికి తగలకుండా జాగ్రత్తగా చిలకాలి. చిలికిన తర్వాత అప్పుడు అందులో నుంచి వచ్చే నెలను, ఆ వెన్నను జాగ్రత్తగా సమకూర్చి ఒక చోట దాన్ని భద్రపరచాలి. ఎందుకు? ఆ వెన్నను కాస్తే చాలా విలువైన శ్రేష్టమైన నెయ్యి వస్తుంది. అది పొందడానికి దానికి ముందు ఇంత శ్రమ ఉంది. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకనే రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నారంటే, ఈయన నా నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేమును కృపను అపోస్తలత్వమును పొందితిమే. సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు మనలను సిద్ధపరిచేటువంటి దైవ సేవకులను దేవుడు ప్రతిష్ఠించాడు, బోధకులను ప్రతిష్ఠించాడు, బోధకురాండ్రను ప్రతిష్ఠించాడు, దైవ సేవకులు, పాస్టర్స్, ఇలాగ రకరకాల పరిచర్యలతో మనల్ని బలపరచడానికి వారు దేవుడు సిద్ధపరిచాడు. వారు చాలా త్యాగాలతో మన మధ్యకు వచ్చి సేవ చేస్తున్నారు. కొన్నిసార్లు తేలిగ్గా మాట్లాడేవారు ఉంటారు, వాడు వీడు అనేవాళ్ళు ఉంటారు, ఇంకా హీనంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఏమండి, అవన్నీ ప్రక్కన పెడదాం. దేవుని బిడ్డలుగా అవన్నీ ప్రక్కన పెట్టి దేవుడిచ్చే పరమాశీర్వాదాలు పొందడానికి మనం జాగ్రత్త పడాలి. ఇదే రోమపత్రిక 16వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటారంటే, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఎవరండి? క్రైస్తవులు కానివారు. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియపరచబడి ఉన్నది. కనుక ఇప్పుడు నేను చెప్పిన మాటలే ఒకసారి వాక్యంలో ఏమి రాశారో చెప్తున్నాను. నా నోటి మాటలుగా కొన్ని విషయాలు చెప్పాను. అంచేత మనం దేవునిలో ఎదగాలి, కొంతమందిని ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక కెటలిస్ట్గా మనం ఉండడానికి మన ప్రయత్నం మనం కొనసాగించాలి. ఏమండి, యేసయ్య చెప్పారు కదా, ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల యొక్క ప్రవచనాలను కానీ నేను కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పారు. అంతే. మనం కూడా కొట్టివేయాల్సిన అవసరం లేదండి, కొంతమంది రకరకాల బోధలు చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడు ఉంటే చాలు, యేసయ్య అక్కర్లేదని, యేసయ్య ఉంటే చాలు, అసలు అది అక్కర్లేదని, అసలు పాత నిబంధనతో పని లేదని వాళ్ళు కొంతమంది, క్రొత్త నిబంధనతో పని లేదని వాళ్ళు కొంతమంది. ఇంకా జాగ్రత్తగా ముందుకెళ్ళిపోతే బైబిల్లో నుంచి కొన్ని పుస్తకాలు తీసేయాలని వాళ్ళు కొంతమంది తయారయ్యారు. హెబ్రీ పత్రిక అనవసరం అంటాడు, రోమపత్రిక అనవసరం అంటారు, పరమగీతాలు అనవసరం అంటారు. ఎందుకు పెట్టారు? అప్పుడు ఉన్నటువంటి వారు ఆలోచన లేదా? వాళ్ళకి జ్ఞానం లేదా? వాళ్ళు ఏం చదువుకోలేదా? ఎందుకు పెట్టారు? ఎందుకు ఉంచారు? ఎందుకు కొన్ని గ్రంథాలు ప్రక్కన పెట్టారు? ఎరిగి వాటి జోలికి వెళ్ళొద్దండి. వాటిల్లో ఉండేటువంటి సారాంశాన్ని మనం ధ్యానం చేయాలి.
కనుక ఎక్కడైతే నువ్వు తప్పిపోతావో, మర్చిపోతావో, ప్రక్కకు వెళ్ళిపోతావో అనేటువంటి ఉద్దేశంతో ఆయన వాటిని మన హృదయం అనే పలక మీద రాశారు. అక్షర రూపంలో కాగితం మీద లేదండి, లేకపోతే ఇక్కడ రాళ్ళ మీద చెక్కలేదు, లేదా చెక్కల మీద చెక్కలేదు, కాదు, హృదయం అనే పలక మీద వ్రాశారు వాటిని. నా ధర్మ విధులు హృదయమునందు వారి మనస్సు మీదను నేను వాటిని వ్రాయుదును. మన హృదయంలో రాశారు. అవన్నీ ఇక్కడ ముద్రించబడ్డాయి. వాటి మీద దుమ్ము ధూళి పడకుండా చూడాలి, వాటి మీద మబ్బులు కమ్మకుండా చూడాలి, వాటిని ఇంకేదో మూసివేయకుండా మనం చూసుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కదండి. ఇంట్లో ఏం చేస్తాం చెప్పండి? చాలా వస్తువుల మీద దుమ్ము పేరుకుని ఉంటుంది, అది వాడుకుందాం అని అనుకునేటప్పటికి చాలా ఇబ్బంది, వెంటనే క్లీన్ చేసుకుంటాం. ఇది కూడా అంతే. ఈ హృదయాన్ని నువ్వు రోజు క్లీన్ చేసుకోవాలి. దేవుని వాక్యం ధ్యానించడం అంటే క్లీన్ చేసుకుని అందు మీద ఏర్పడే దుమ్ము ధూళిని తొలగించుకొని ఫ్రెష్గా చదవటం అనేది నేర్చుకోవాలి. చక్కగా ప్రవర్తించడం అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాత్, రోడ్ అనే మాట ఉందో చూసారా, దానికి డరాక్ అని అన్నాడు. డరాక్ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ఆయన మార్గములలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఆయన మార్గములో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు, 2 నడవటం భయపడటం చెయ్యాలి అంటే ఆయన ఆజ్ఞలు గైకొన్నటువంటి బిడ్డలుగా ఉండాలి. అది చక్కగా ప్రవర్తించడం అంటే ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఈ పని మనం చేయగలగాలి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చూస్తే, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. చెప్పగలమా ఈ మాట చెప్పగలమా? చదవటం కాదండి, హృదయపూర్వకంగా చెప్పగలమా? చెప్పగలిగితే ధన్యత. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవునిని విడిచిన వాడను కాను. భక్తిహీనుడనై నేను దావీదు మాటలండి ఇవి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఎంత కాన్ఫిడెంట్గా ఈ మాట చెప్తున్నారండి. భక్తిహీనుడనై నేను దేవునిని విడిచిన వాడను కాను. ఏదో అనుకున్నాం, ప్రార్థన చేసాం, అవ్వలేదు, బైబిల్ చదవడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, గుడికి వెళ్ళటం మానేసి, లేకపోతే ఇక్కడ అడుగుతున్నాను ఈ గుడిలో జరగలేదు కనుక ఈ గుడి మానేసి ఇంకో గుడికి వెళ్ళిపోవటం, అక్కడ కొంతకాలం ఉండటం, అక్కడ మళ్ళీ ఏదో అడిగాను నేను జరగలేదు, లేకపోతే నేను ప్రార్థన చేయలేదు, ఈ గుడిలో ఏమీ లేదు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గుడికి వెళ్ళిపోవటం. గుడిలో ఏమీ ఉండదు. ఏదైనా ఉంది అంటే అది నీ హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో నీ దేవునికి ఒక ప్రథమ స్థానం నీవు ఇవ్వగలిగి భయపడటం, భక్తితో ఉండటం, లోబడటం అనేది నువ్వు చేయగలిగితే నువ్వు గుళ్ళు మారక్కర్లా. ఏ గుళ్ళోనైనా యేసయ్యే. గుడి ఆకారం మారచ్చు, గుడి రూపురేఖలు మారచ్చు, కానీ యేసయ్య మారడండి. కనుక ఇప్పుడు అవ్వలేదంటే గుడికి వెళ్ళకపోవడం వల్ల కాదు, నువ్వు గుడి మానేసి ఇంకొక గుడికి వెళ్ళినందువల్ల అవ్వదు. యేసయ్యలో నువ్వు జీవించే జీవితం నీకు విజయాన్ని కలుగు చేస్తుంది. ఇర్మియా 5:4 ఆయన అంటాడు, నేను ఇట్లా అనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరగక బుద్ధిహీనులై ఉన్నారు. చూసారా, వీరు ఎన్నిక లేని వారై ఉండి, ఏముందండి, ఏముందా మన దగ్గర? ఎన్నిక లేని వారమే. కానీ ఆయన ఎన్నిక చేశాడు కనుక ఇవాళ ఈ మంచి స్థితిలో ఉన్నాం. ఆయన ఎన్నిక చేశాడు కనుక ఈ గొప్ప స్థితిలో ఉన్నాం, ఉన్నత స్థితిలో ఉన్నాం. కానీ యెహోవా మార్గాన్ని తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. అందుకే అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇక్కడికి వెళ్ళి గంతులు ఏమవుతుందండి? ఏ రోలింగ్ స్టోన్ డజంట్ గ్యాదర్ ఎనీ మాస్ అనేది ఒక పురాతన కాలంలో ఉన్నటువంటి ఒక ప్రోవర్బ్ కదండి. ఏ రోలింగ్ స్టోన్ డజంట్ గ్యాదర్ ఎనీ మాస్ అంటే ఒక రాయి దొర్లుతూ ఉంటే దానికి అంటుకున్న మట్టి కూడా దొరలడంలో రాలిపోతూ ఉంటుంది. అదే ఒక రాయి స్థిరంగా ఉంటే దాని చుట్టూ చక్కగా పచ్చిక పెరగవచ్చు, ఆల్గే పెరగవచ్చు, లేకపోతే మరొకటి దాని చుట్టూ జారుతుంది. కానీ అది దొర్లుతూ ఉంటే ఏమంటుకుంటుంది? నువ్వు దొర్లుతూ వెళ్ళు, ఏమంటుకోదు నీకు. నువ్వు దొర్లుతూ ఉంటే నువ్వు సాధించగలిగేది ఏమి ఉండదు. స్థిరంగా ఉండు, దేవునిలో ఉండు, మర్చిపోవద్దు.
సామెతల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం గమనించినప్పుడు, అట్టి వారు, ఈ దొర్లుతూ ఉండేవారు, స్థిరం లేని వారు, అట్టి వారు చీకటిలో చీకటి త్రోవలలో నడువలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. ఏ రోలింగ్ స్టోన్ డజంట్ గ్యాదర్ ఎనీ మాస్ అని మాట చెప్పాను చూసారా. వాళ్ళు ఏంటంటే యథార్థమైన మార్గం బాగోదు, రుచిగా ఉండదు. అది చీకటి మార్గాలు కావాలి, చీకటి పరిస్థితులు కావాలి. ఎంతకాలం అండి. అందుకనే జాగ్రత్త పడు అనే హెచ్చరికతో, ఆ హెడ్డింగ్తో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఒక 2 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. వర్ధిల్లుట సకాల్ అని అన్నారండి. ఏంటి సకాల్ అని అన్నారు గ్రీక్ భాషలో. యాక్ట్ విత్ ఇన్సైట్. అది సకాల్ అనే మాటకి ఒక శ్రేష్టమైన అర్థం ఏంటంటే, వర్ధిల్లుట అనే మాటకి అర్థం ఏంటంటే యాక్ట్ విత్ ఇన్సైట్. ఇన్సైట్ అంటే, ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం మామూలుగా చదువుకెళ్ళిపోతే అలాగుంటుంది. కానీ దాన్ని కొంచెం ఇన్సైట్లో అంతర్గతంగా ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు వెలికితీసే ప్రయత్నం చేస్తే, ముడి వజ్రం ఒక రాయిలాగా ఉంటుంది. అది దానికి విలువ ఏమి ఉండదండి. కానీ దానిని చక్కగా సాన పట్టగలిగితే కోట్లకు పడగలెత్తుద్ది. అది కోట్ల ఖరీదు చెందుద్ది. అంతకుముందు మామూలు రాయే, రంగురాళ్లలో అదొక రంగురాయి లాంటిది. కానీ దానిలో ఉన్నటువంటి ఆ విలువను నువ్వు బయటకు తేవాలంటే సానబెట్టాలంటే ఎంత శ్రమ ఉంటుందండి, ఎంత కష్టం ఉంటుంది, ఎంత ఓపిక కావాలి. అప్పుడు దానిలో ఉన్నటువంటి విలువ బయటకు వస్తుంది. ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఇది నాన్న యెషయా గ్రంథం 41వ అధ్యాయం 20వ వచనం చూస్తే, నేను అరణ్యములో దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షములను నాటించదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నేను నాటించదను. ఇది వర్ధలట. ఇవన్నీ కూడా అడవనగానే అయ్య బాబు అడుగు పెట్టలేమండి, పుళ్ళు ఉంటాయండి, సింహాలు ఉంటాయండి, క్రూర జంతువులు ఉంటాయండి, పాములు ఉంటాయండి, తేళ్ళు ఉంటాయండి, కరెక్టే. కానీ ఈ వర్ధిల్లే వాటికి ఇవన్నీ ఆటంకాలు కాదు. ఈ పెరుగుతున్న వృక్షాలకు ఇవి ఏ హాని చేయలేవు. నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడు, అపవాది ఏం చేస్తాడు, శత్రువు ఏం చేయగలడు? చేయలేడు. సిలువ వేసే వరకు తీసుకెళ్ళాడు అపవాది. వాళ్ళని ప్రేరేపించి, వీళ్ళని ప్రేరేపించి, అప్పుడున్న ప్రధాన యాజకులను వాడి, కొంతమంది పరిశీలన వాడుకొని, ఆ పిలాతును వాడుకొని సిలువ వేసే వరకు చేశాడు. పునరుత్థానాన్ని ఆపగలిగాడా? పునరుత్థానం యేసయ్య ఆరోహణం అవ్వకుండా ఆపగలిగాడా? మళ్ళా రాబోయేటువంటి యేసయ్యను ఆపగలడా? ఇవన్నీ మనం చూసాం కదండి. సాక్ష్యం అక్కడ ఖాళీ సమాధి కదా. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకని అంటాడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 29వ వచనంలో, వారు జ్ఞానము తెచ్చుకొని దీనిని తలపోసి తమ కడవరి స్థితిని యోచించుట మేలు. మొదటి స్థితి కాదు, కడవరి స్థితి ఏంటో కావాలి. కడవరి స్థితి ఏంటో నీకు అర్థం అవ్వాలి. అంటే లోకంలో కొంతకాలం జీవిస్తావు, అది 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు, ఒక్కోసారి ఇంకా తక్కువ కావచ్చు. కానీ దాని తర్వాత జీవించబోయే వేల సంవత్సరాలు ఎక్కడ, ఎవరితో, ఎలా ఆలోచించు. ఏది కోరుకుంటావు? అప్పుడు ఎప్పుడుదో కూడా నాకెందుకండి, ఇప్పుడున్న సుఖాలు సౌఖ్యాలు. తర్వాత బాధపడతావా, విచారపడతావా? అప్పుడు విచారపడినా నువ్వేం చేయగలిగింది ఏమీ లేదే. తండ్రివైన అబ్రహామా, ఈ అగ్ని, ఈ తాపంతో నా నాలుక పొడారిపోతూ ఉంది, 2 చుక్కలు నీళ్లు పోయడానికి ఆ లాజర్ను పంపించవా నా నోట్లో? నా కుమారుడా, ఈయన తండ్రి అని పిలిచాడు, ఆయన కుమారుడా అంటున్నాడు. కానీ నీకు నాకు మధ్యలో ఒక పెద్ద అగాధం ఉందయ్యా. నువ్వు అక్కడే ఉండాలి, లాజర్ ఇక్కడే ఉండాలి. నువ్వు ఇక్కడికి రాలేవు, లాజర్ అక్కడికి రాలేడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఓకే, సౌఖ్యాలు అనుభవించావు, సుఖాలు అనుభవించావు, ఇది చాలా అనుకున్నావు, ఇంకా చాలపోతే ఇంకా నీకు ఇస్తానని చెప్పుకున్నావు నీ ప్రాణంతో. కానీ ఇప్పుడు ఏమనుభవిస్తున్నావు నువ్వు? అది ఆయన చెప్తున్నాడు. వారు జ్ఞానము తెచ్చుకొని దీనిని అంతటిని తలపోసి తమ కడవరి స్థితిని యోచించుట మంచిది. 94వ కీర్తన 8వ వచనంలో అంటాడు, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించండి, బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? ఆలోచించండి.
మనం బుద్ధిహీనులుగా ఉండొద్దండి. ఆలోచించాలి. ఇన్సైట్లోకి వెళ్ళు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన మనకు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు, దేనిని నువ్వు కోరుకుంటున్నావు. 2 మార్గాలు నీ ముందు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గం, 2 విశాల మార్గం. ఈ ఇరుకు మార్గం నిన్ను జీవ మార్గానికి తీసుకువెడుతుంది, విశాల మార్గం నిన్ను నరకానికి తీసుకువెడుతుంది. మనందరికీ తెలిసిన విషయాలే కదా. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో నీవు వివేకముగా నడుచుకొందువు. మళ్ళా చదువుతున్నాను, గమనించండి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో నీవు వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. జాగ్రత్త పడు. తోసివేయొద్దు, తిరస్కరించవద్దు. నేను ఎలాగోన్నా ఆయన ఏం చేయడలే అని అనుకోవద్దండి. జాగ్రత్త పడదాం. దేవుడిచ్చినటువంటి, అనుగ్రహించినటువంటి ఈ కృపా కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నాయన. తండ్రి, శ్రేష్టమైన పలుకులు మా కొరకు మీరు ముందుగా సిద్ధపరిచారు. వాటిని మేము ఆస్వాదించడం నేర్చుకోవాలి, ధ్యానించడం నేర్చుకోవాలి, మా జీవితాలకు అన్వయించుకోవడం నేర్చుకోవాలి, హృదయంలో బదిలిపరచుకోవడం నేర్చుకోవాలి. సహాయం చేయి నాయన. నా తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు. సహాయం చేసి, కనికరించి, కృప చూపించి నాయన మా జీవితాలను ముందుకు నడిపించి, వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటిని బట్టి కూడా మీకే హృదయపూర్వకమైన వందనాలు నాయన. వారందరినీ దీవించి ఆశీర్వదించు. కొత్త వారికి పరిచయం చేస్తున్నారు. ఇదొక రకమైనటువంటి సువార్త పరిచర్య. ఆ సువార్త పరిచర్యలో వారిని ఆశీర్వదించు నాయన. వారి కుటుంబాన్ని దీవించు తండ్రి. ప్రభువా, నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడం మాకు నేర్పించు నాయన. కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వ్యాధి బాధలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మీరే స్వస్థత దయచేయండి. దుఃఖంలో ఉన్న వారికి ఉపశమనం దుఃఖోపశమనం కలిగించు నాయన. ఇంకా ఏ రకమైన ఇబ్బందులు ఉంటే వారిని మీరు ధైర్యపరిచి, వెన్ను తట్టి, వారి భుజం మీద చెయ్యేసి నేనున్నాను, భయపడకు అనే మాట చెప్పండి నాయన. సహాయం చేతండి. బిడ్డలకు చదువులు తోడుగా ఉండు. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నీవు మంచి ఆరోగ్యం దయచే. మంచి స్నేహితులు ఇవ్వు నాయన. ఆ మంచి స్నేహితులు వీరు కలిసి మంచి మార్గంలో నడవడానికి ఒక గొప్ప అవకాశం. విదేశాల్లోని బిడ్డలను దీవించు. వారి చదువులు, ఉద్యోగాల్లో మీ కాపుదల దయచేయి. ప్రభువా, మా దేశాన్ని, రాష్ట్రాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేశ నాయకులు, అధికారులు ఉన్నారు, రాష్ట్ర నాయకులు, అధికారులు ఉన్నారు. వీరందరూ కూడా దీవించిన ఆయన ఒక సన్మార్గంలో వారు ఉంటూ మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఒక సన్మార్గంలో నడపడానికి సహాయం చేయి నాయన. అల్లకల్లోలంగా ఉంది ప్రపంచం అంతా. అయితే శాంతి సమాధానం ఇచ్చేవాడవు నీవే, యుద్ధాన్ని ఆపేవాడవు నీవే, కలహాలు తీర్చేవాడవు నీవే. మీ చేతులకు అప్పగిస్తున్నాను. మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు, నీ వాక్యాన్ని ధ్యానించేంత వరకు మీ కృపాక్షేమములు మా వెంట రానిమ్మని, ప్రార్థన కరుణులు ఆలకించి దీవించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న భూమి అందు నెరవేరునుగాక. మనుదనాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ జీవవాక్య ధ్యానాల పక్షంగా నేను శుభాలు తెలియజేస్తున్నాను. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.